హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్లో 4th డే. సో ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. సో మా ఫ్రెండ్ బుక్ ఇచ్చి బుక్ చదువు అంది. ఏం బుక్ అంటే అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఎవరైనా బుక్ చదివితే కమెంట్ చేయండి, ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇంకా ఆ రోజు ఇంటి దగ్గరే చిన్న సంతలాగా పెట్టారు. సో నేను మార్నింగ్ నుంచి బుక్ చదువుతూ ఉన్నాను. సరే ఇంటి ముందు సంత జరుగుతుంది, ఇలా మనకి వీక్ 1 టైం ఇలా పెడతారు, రా చూద్దామంటే వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఫ్రెష్గా కూరగాయలు, ఇంకా చిన్నపిల్లలకు కావాల్సిన డ్రెస్సులు, చిన్న చిన్న వస్తువులు అయితే పెట్టారు. మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేది చింతల్లో. సో చింతల్లో జరిగింది ఇదంతా. నేనైతే ఏం తీసుకోలేదు, పిల్లల్ని కూడా తీసుకురాలేదు. ఎందుకంటే తెలిసిందే కదా, వాళ్ళని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇంకా ఒకటే గోలన్నమాట. ఇది కొనిపించి ఇది కొనిపించని. అందుకే వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టి నేనే సరదాగా చూడడానికి అయితే వచ్చాను. నాకు ఈ వాతావరణం చూడగానే మన చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. పల్లెటూరులో కూడా ఇలా వారానికి ఒకసారి సంతలాగా పెడతారు కదా, అన్ని రకాల కూరగాయలు కానీ ఇంట్లో కావాల్సిన చిన్న వస్తువు నుంచి అన్నీ పెడతారు. నాకు అదైతే బాగా గుర్తొచ్చింది. అలా ఫ్రెష్ కూరగాయలను చూసి కూడా చాలా బాగా అనిపించింది. నాకైతే ఇలా షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ వీడియో తీసి మొత్తం మా ఫ్రెండే. నాకెందుకో చాలా కొంచెం సిగ్గుగా అనిపించి నేను వీడియో తీయలేదు. తనంది ఏం కాదు, ఇక్కడ ఇదంతా నార్మలే, ఇంకా వాళ్ళే మమ్మల్ని వీడియో తీ అంటారని చెప్తే తనే మొత్తం వీడియో తీసింది. బాగా సపోర్ట్ చేసింది అనమాట. మొత్తం తనే క్యాప్చర్ చేసింది అక్కడ ఉన్నవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. సరే ఇంకా మనం ఈవినింగ్ బయటికి వెళ్దాము. ఇక్కడ ఒక షాప్ ఉంది, ఏ వస్తువైనా 10 రూపీస్ అంటే అక్కడికి వెళ్ళాము. అంటే తీసుకున్నారంట ఆంటీ అంకుల్ కూడా. ఇంట్లో చిన్న చిన్న వస్తువులు బాగుంటాయమ్మా, ఒకసారి వెళ్ళి చూసి రండి, కావాల్సితే తీసుకోండి అంటే వెళ్ళాము. ఇక్కడ ఏ వస్తువైనా 10 రూపీసే. మేము లోపలికి వెళ్ళి అయితే నేను తీసుకున్నా కొన్ని, మీకు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. పిల్లలకు కావాల్సినవి చాలా బాగున్నాయి, పర్వాలేదు. 10 రూపీస్కి వస్తువు అంటే పర్లేదు అనిపించింది నాకు. ఏమొస్తుందండి అసలు 10 రూపీస్కి అనిపించింది. ఇంకా ఇది వీడియో కూడా తనే తీసింది. ఇంకా ఆ షాప్ ఆంటీ కూడా తీసుకోమ్మా ఇదంతా వీడియో తీయి, ఛానల్ నేమ్ ఏంటని కూడా అడిగిందంట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని నేను పెన్స్, పౌచెస్, చిన్నవి బుక్స్, వాళ్ళకి కావాల్సిన ఎరేజర్, షార్ప్నర్స్, పెన్సిల్స్ ఇవన్నీ 10 రూపీస్ అంటే తీసుకున్నాను. చిన్న క్లిప్స్, బ్యాండ్స్ కూడా ఉన్నాయి. కొన్ని క్వాలిటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే వర్త్ అనిపించింది 10 రూపీస్కి, అందుకే తీసుకున్నాను కొన్ని. సో ఇంక ఇక్కడ ఈ ఇయర్ రింగ్స్ ప్లస్ జ్యువెలరీ కూడా ఉన్నాయి. అవైతే కొంచెం కాస్ట్ ఎక్కువే, 100 రూపీస్ నుంచి 80 రూపీస్ నుంచి అలా స్టార్ట్ అయినాయి. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నా చుట్టూ ఉండబట్టే నేను ఇలా వీడియోస్ తీయగలుగుతున్నాను అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై